All the best. First. This is where we will keep the stock. Okay. लगा दो गणेश जी को। उद्दंड विघ्न परकंचन माखंडलादि सुनायक वृंदवंदे लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो మేఘ్నా గారు మీరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు అని చెప్పి. సో బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది అంత ఈజీ అయిన పని అయితే కాదు, మీ అందరికీ తెలుసు. బిజినెస్ అంటేనే మనీ. సో మనం మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా ఆలోచించి చేయాలి. మనం పెట్టే చోట కరెక్ట్ గా ఉందా లేదా, మళ్ళీ మనకి రిటర్న్స్ వస్తాయా లేదా, సో ఇంత ఆలోచించాలి. అండ్ మీ అందరికీ తెలుసు నాకు ఫుడ్ కి సంబంధించిన ఏదన్నా సరే నేను చాలా ఇష్టపడతానని చెప్పి. సో చాలా ఆలోచించిన తర్వాత ఫుడ్ బిజినెస్ పెట్టాలి. ఫుడ్ బిజినెస్ మీతో కూడా నేను చాలా సార్లు చెప్పాను, చాలా వీడియోస్ లో. అలా స్టార్ట్ అయింది అనమాట. అందరూ లైఫ్ లో వాళ్ళ ఓన్ గా ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటారు కదండి, నేను కూడా అంతే. కానీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇలా అనుకుంటే అలా అయిపోతుందండి. దానికి డబ్బులు కావాలి. డబ్బులు లేకపోతే బిజినెస్ చేయలేము. బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నా మైండ్ లో చాలా కన్ఫ్యూజన్ ఉండిందండి, ఎలా చేయాలి ఏంటి అని. సేవింగ్స్ కూడా పెద్దగా లేవు. ఈ విషయంలో మా అమ్మ చాలా సపోర్ట్ చేసిందండి. అసలు ఎంత సపోర్ట్ చేసింది అని నేను మాటల్లో చెప్పలేను అనమాట. నాకు అంత మోరల్ సపోర్ట్ ఇచ్చింది మా అమ్మ. ప్రతిరోజు నేను ఏదో ఒక ఆలోచనలో ఉండడం చూసి ఒక రోజు మా అమ్మ వచ్చి నాకు చెప్పింది, నువ్వు ఒక ఆస్ట్రాలజర్ని కలువు, అప్పుడు వాళ్ళు నీకు ఒక గైడెన్స్ ఇస్తారు, నువ్వు ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో నేను కరెక్ట్ గా గైడ్ చేస్తారు. సో ఇలా కూర్చొని టైం వేస్ట్ చేయకు అని మా అమ్మ చెప్పింది. అప్పుడు నేను ఆలోచించానండి, ఇలా కూర్చొని నేను టైం వేస్ట్ చేసే బదులు ఒక ఆస్ట్రాలజర్ని నేను కన్సల్ట్ చేస్తే బాగుంటుంది కదా అనేసి. అప్పుడు నేను ఆస్ట్రాలజర్ ప్రియా గారితో మాట్లాడానండి. ఆవిడతో మాట్లాడాక నా లైఫ్ కంప్లీట్లీ ఇలా చేంజ్ అయిపోయింది. ఆవిడ నా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, చాలా బేసిక్ డీటెయిల్స్ మాత్రమే అడిగారండి. సో ఆవిడకి ఎలా తెలిసింది అనేది నా మైండ్ లో ఉన్న తర్వాత అప్పుడు నేను అనుకున్నానండి, సరే ఈవిడ్ని ఇది కూడా అడుగుదాము, నేను ఇలాగ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నానండి, నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకు మంచిది అని ఆవిడనే కన్సల్ట్ అవుదామని చెప్పి ఆవిడని అడగడం జరిగిందండి. సో ఒక్క నిమిషం ఆవిడ టైం తీసుకొని 100% బిజినెస్ చేస్తే మీకు గ్రోత్ స్కోప్ ఉంది, సో మీరు బిజినెస్ చేయండి, అది కూడా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయండి అండ్ ఆన్లైన్ బిజినెస్ చేయండి అని మరీ చెప్పారండి. అప్పుడు ఆవిడ చెప్తే నేను జోక్గా తీసుకున్నానండి. జోక్గా తీసుకొని పెట్టేశాను. దాని తర్వాత ఒక 10-15 days కి అవుట్ ఆఫ్ ద బ్లూ నా మైండ్ లోనే నాకు ఇలా బిజినెస్ పెట్టాలి అనే ఆలోచన వచ్చేసింది. దాని తర్వాత ఇదిగోండి మా ఐఎన్ఎం ఫుడ్స్ లాంచ్ అయిపోయింది. అండ్ మీ అందరికీ తెలుసు, నేను లాస్ట్ టైం కూడా మీతో వీడియోలో చెప్పాను, నేను ఇది పెట్టిన తర్వాత ఐ హ్యావ్ ఎర్న్డ్ ప్రాఫిట్స్.
నేను ఎంత ప్రాఫిట్స్ అని చెప్పలేను కానీ నేను ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ చేస్తున్నాను. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ప్రాబ్లమ్స్ అనేవి అందరి లైఫ్ లో వస్తాయండి, కానీ ఆ ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా అని కూర్చొని అలాగే ఆలోచించుకుంటూ ఏడ్చుకుంటూ టైం వేస్ట్ చేసే బదులు ఒక ఆస్ట్రాలజర్ ని మనం కలిస్తే మన లైఫ్ ఒక డైరెక్షన్ అనేది దొరుకుతుంది. నేను ఒక పని చేస్తానండి, ఆస్ట్రోటాక్ యాప్ డౌన్లోడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెడతా. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ చాట్ ఏదైతే ఉందో అది ఫ్రీ అనమాట. సో నాలాగే మీరు అందరూ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1 year లో నేను ఇంట్లో నుంచి స్టార్ట్ చేసిన బిజినెస్ నుంచి ఈ రోజు నేను ఒక ఆఫీస్ తీసుకునే స్టేజ్కి వచ్చినందుకు మీ అందరి ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ భగవంతుడి దయ కూడా ఎప్పుడు నా మీద ఇలానే ఉండాలి. అండ్ NM Foods ఇక్కడి నుంచి ఇంకా చాలా 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 గ్రో అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Oh my God. నాకెందుకు మమ్మీ ఈ బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ 1 year తర్వాత మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా మమ్మీ పాపా ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా తమ్ముడు అంకిత. థ్యాంక్ యూ రీచ్ స్కై హై. థ్యాంక్ యూ. ఎందుకు ఇవన్నీ నేను ఇంతే. వచ్చే సంవత్సరం ఇల్లు కొనుక్కోవాలా? అంకితా's ఫేవరెట్ మోతీచూర్ లడ్డు. పెద్దగా చూస్తున్నావా? నేను అనుకుంటున్నాను స్వీట్ తెలియదేమో షుగర్ అని చెప్పి అంత లేదంట. చరణేడి హ్యాపీ అండి. మీ కూతురు ఆఫీస్ ఓపెన్ చేసింది, NM Foods ఆఫీస్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. You should be. మమ్మీ కొట్టి డేట్స్ వచ్చాయి చూడు, ఆవిడకి అయ్యే ఇష్టమైన బాదం. NM Foods పెట్టి మనం 1 year అవుతుందా? మార్చ్ 25th కి NM Foods పెట్టి 1 year అవుతుంది. లాస్ట్ ఉగాదికి లాంచ్ చేసాం, లోగో లాంచ్. ఏప్రిల్ 13th నుంచి బిజినెస్ స్టార్ట్ చేసాం. ఇలా ఆఫీస్ అనేది ఎందుకు ఐడియా వచ్చింది నీకు? NM Foods ఆఫీస్ పెట్టాలి అంటే ఒక గ్రోత్ మనం చూడాలి కదా. ఇంట్లో నుంచే పని చేస్తూ ఉంటే మనకు కూడా కష్టంగా ఉంటుంది. సో అందుకని మంచిగా ఒక ఆఫీస్ పెడితే ఒక వర్క్ స్పేస్ డిఫరెంట్ గా ఉంటుంది. పొద్దున్న 9 నుంచి ఈవినింగ్ 6 వరకు నీట్ గా వర్క్ చేసుకోవచ్చు. సో ఆ ఫీల్ వేరే ఉంటుంది. దట్ ఈస్ గ్రోత్. మనం ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అంతే కదా మమ్మీ. ఆఫీస్ పెట్టాలి కదా. సో ఆల్ ది బెస్ట్ చెప్పండి అండి మీకు. All the best to my daughter and son-in-law. Thank you aunty. They should grow up to the sky. Up to the sky. Okay. What about your best of luck Anu Didi and Jiju. Chala baundi office space and now the business will आसमान छू जाएंगे in 1 year. Thank you. एक ईयर में ऑफिस, एक ईयर में आसमान. Thank you so much. Shyam, Mr. NM Foods. బాగుందరా? ఇది మా టీమ్ కి చేయించిన NM Foods ని. NM Foods బాయ్. బ్యాక్ కూడా చూపించరా? పిల్లకి కూడా ఏంటి? NM Foods, we all wish you all the best. We hope you will introduce people's favorite
pickles, masalas, etc. पापा तेलुगु में कुछ बोलो पापा. अरे एक वर्ड तेलुगु नहीं है. तेलुगुలో చెప్పండి. मजाक नहीं అందరూ ఎన్ఎం ఫుడ్స్ నుంచి శుభాకాంక్షలు. చేసుకోండి. శుభాకాంక్షలు नहीं बोलो అందరూ ఎన్ఎం ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేసుకోండి. प्रॉम्प्टिंग कर दो पीछे से. अंकल शुभाकांक्षलु and हां देखो सुपर उसके पास बोला. మా నాన్నకి తెలుగు రాదండి అందుకని ఆయన ఇంగ్లీష్ లో చెప్పారు. స్టాక్ వస్తుందా? కిందంతా కారాలు పెట్టేసేసి ఆ తర్వాత పొళ్ళు పెట్టేసి పొళ్ళు పసుపులు అవన్నీ నేను నీట్గా సర్దిస్తాం అనుకో. మీకు ఇక్కడ కింద క్లియర్ స్పేస్ ఉంటుంది. పికిల్ డ్రమ్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ. సో మేము ఇప్పుడు కొత్త ప్రోడక్ట్స్ తో లాంచ్ అవుతున్నామండి. ఇంకా ఎక్స్ట్రా ఇంకా లాంచ్ ఎక్కువ చేస్తాం అనమాట. సో ఇప్పుడు అప్పడాలు, పసుపు, మంచి పచ్చి కారము మనం పచ్చళ్ళల్లో వాడుకోవచ్చు, కర్రీస్ లో వాడుకోవచ్చు. దాని తర్వాత పల్లి కారము, కంది కారము, వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, బియ్యం వడియాల్లో కారం వడియాలు, నార్మల్ ఒట్టి ఉప్పు పచ్చిమిరపకాయలతో వడియాలు. సో ఇవన్నీ కూడా మొత్తం ప్యాకింగ్ జరుగుతున్నాయి అనమాట. సో అంత స్టాక్ అంతా రెడీ అవబోతుంది. అంత స్టాక్ రెడీ అయిన తర్వాత అది కూడా మీకు ఫొటోస్ తీసి పెడతాను నేను. సో దట్ మేము ఏమేమి రెడీ చేసి పెట్టుకున్నాం అన్నది మీకు కూడా తెలుస్తుంది. అండ్ కొత్త కొత్తవి చాలా లాంచ్ అవబోతున్నాయి. సో ప్లీజ్ మీరు www.nmfoodsofficial.com సైట్లోకి వెళ్ళినా దట్ ఈస్ అ వెబ్సైట్ అనమాట. సో మీకు అక్కడ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, స్టాక్ ఏమేమి ఉన్నాయని ఈజీగా తెలిసిపోతుంది. అదే కాకుండా 7893010298 అనేది మా వాట్సాప్ నంబర్ అనమాట. దానికి కూడా మీరు ఇది చేయొచ్చు. ఇంకా కొత్త కొత్త లాంచ్ చేస్తున్నాం, అవి కూడా చూడండి. ఓకేనా? సో ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. 1 year March 25th, 2023లో లోగో లాంచ్ అన్నది ఈ లోగోతోనే నేను లాంచ్ చేశాను అనమాట. చిన్న చిన్నగా ఆవకాయ పచ్చడి ఎవరు కొంటారులే అన్నట్టుగా స్టార్ట్ చేసిన దాన్ని ఈరోజు ఆవకాయ అయిపోయింది. ఆవకాయ తర్వాత చికెన్ పికిల్, ఫిష్ పికిల్, దాని తర్వాత ఉసిరికాయ, చిక్కుడుకాయ పికిల్, మళ్ళీ ఇప్పుడు వచ్చేసేసి మొత్తం అప్పడాలు, వడియాలు, కారము, పసుపు, దాని తర్వాత స్వీట్స్, చాలా లాంచెస్తో వెబ్సైట్ ఒక 1 yearలో ఒక వెబ్సైట్ పెట్టడం అన్నది చిన్న టాస్క్ కాదండి. ఇవన్నీ జరిగాయంటే నాకు ఒక బ్యూటిఫుల్ ఎన్ఎం ఫుడ్స్ ఫ్యామిలీ అనమాట నా ఫ్యామిలీ. సో నాతో పాటు ట్రావెల్ చేసే హర్ష కానివ్వండి, లేకపోతే శ్యామ్ కానివ్వండి, చరణ్ కానివ్వండి, నాకు హైదరాబాద్ డెలివరీస్ అని దగ్గరుండి చేసే మురళి కానివ్వండి, అండ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ నా ఎన్ఎం ఫుడ్స్ టీంలో మా ఆయన. ప్రతిరోజు నేనైనా ఎప్పుడైనా కొంచెం అలిస్తే లేదు నువ్వు చేయగలవు కానీ అని నన్ను మోటివేట్ చేస్తూ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మెయిన్గా చెప్పాలంటే నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్, నా ఎన్ఎం ఫుడ్స్ ఫ్యామిలీ ఎవరెవరైతే నా పచ్చడిని చాలా రిపీటెడ్గా మెచ్చుకుంటారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు ఇలాగా ఒక ఆఫీస్ తీసుకునే స్టేజ్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ చూడండి మా అమ్మవారు, మా నాన్న మరీ చెప్పారు నన్ను అమ్మవారిని తీసుకునే వెళ్ళు అని చెప్పి. సో ఇట్లా అమ్మవారు సో హోమ్ టూర్ లాగా ఏం లేదండి. ఇంకా మేము చాలా తెప్పించుకొని పెట్టుకోవాలి, ఆఫీస్ రూమ్ అంతా సెట్ చేయాలి. కాకపోతే స్టాక్ రూమ్ చూపిస్తాను ఎందుకంటే స్టాక్ రెడీ అవుతుంది. ఇది మా స్టాక్ రూమ్ అనమాట. చూసారా వీళ్ళకి ఎన్ఎం ఫుడ్స్ టీ షర్ట్స్ కూడా చేంజ్ చేసేసాను నేను. సో అంతా ఎన్ఎం ఫుడ్స్ టీ షర్ట్స్ అన్ని వేసుకొని పనులు చేస్తారనమాట. ఇక మీద నుంచి రూల్ అది మొత్తం వడియాలు, అప్పడాలు, అప్పడాలు ఇంకా కింద పెట్టేసేసారు. అప్పడాలు, సగ్గుబియ్యం వడియాలు, దాని తర్వాత పల్లి కారము, కంది కారము, పసుపు, మళ్ళీ మంచి పచ్చి కారం అనమాట. ఈ పచ్చి కారం వచ్చేసేసి ఇదే మేము కొట్టించే కారమే నీళ్ళు సేవ్ చేస్తున్నాము. ఇదే కారం నేను పచ్చళ్ళలో కూడా వేస్తున్నానండి. చాలా బాగుంటుంది క్వాలిటీ, ఎందుకంటే మేము దగ్గరుండి ప్రతిదీ చూసుకుంటాం కాబట్టి. అండ్ మా పసుపు కూడా డైరెక్ట్ ఫ్రమ్ ద ఫార్మర్ అనమాట. ఫార్మర్ నుంచి డైరెక్ట్ మిల్ నుంచి మన దగ్గరికి. సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము. అండ్ ఇంకా పచ్చళ్ళు స్టాక్ అవన్నీ వచ్చేస్తే ఈ రూమ్ అంతా నిండిపోతుంది. సో ఇక మీద నుంచి ఇక్కడ మా వర్క్ జరిగే స్పేస్ లో ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. నా ఆఫీస్ రూమ్ ఇప్పుడు చూపిస్తా పదండి. దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ప్రొప్రైటర్స్ అంటే నా రూమ్ అనమాట. నాకు చాలా కోరిక ఉండేదండి చిన్నప్పటి నుంచి. మా నాన్న
బిజినెస్ చేసేవారు అనమాట. ఆఫ్ కోర్స్ హీ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ విత్ వేరియస్ రీజన్స్. సో మా నాన్న నేను ఎప్పుడైతే బిజినెస్ చేస్తానన్నారో కొంచెం భయపడ్డారు. నేను ఎందుకు బేటా నువ్వు చేస్తావు, మంచిగా షూటింగ్ చేసుకుని ఉండొచ్చు కదా అంటే ఇప్పుడు ఆ ఇచ్చింగ్ ఉంటుంది కదండి. మా నాన్న దగ్గర నుంచి నాకు వచ్చిందనమాట. బేసికలీ గుజరాతీస్ అంటే బిజినెస్ చేయకపోతే ఇంకెందుకు. సో ఐ వాంట్ టు ఫుల్ఫిల్ ఆల్ మై ఫాదర్స్ డ్రీమ్ అనమాట. మా నాన్న గర్వంగా నా కూతురు ఒక మంచి బిజినెస్ ఉమెన్ అని చెప్పుకునేటట్టు ఆయన హ్యాపీనెస్ ఇవ్వాలి. ఈరోజు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా అయ్యాను. సో ఇక్కడ నా ఆఫీస్ టేబుల్, చైర్ అవన్నీ ఇక్కడికి వస్తాయి అనమాట. అప్పుడు మనము మళ్ళీ కబుర్లో ఏం చెప్పుకుందాం. సో దిస్ ఇస్ మై క్యూట్ స్మాల్ బిజినెస్ ప్లేస్. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటుంది కానివ్వండి. ప్యాకింగ్ దగ్గర నుంచి, మేకింగ్ దగ్గర నుంచి, పచ్చడి మేకింగ్ దగ్గర నుంచి అన్నీ మీకు చూపిస్తాం. ప్రస్తుతానికి ఖాళీగా ఉంది, రేపు అన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? సో ఈ ఎపిసోడ్ ఎందుకు మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే లాంచ్ చేసినప్పుడు కూడా మీరు మీతో షేర్ చేసుకున్నా, నేను ఇలా గ్రో అయినప్పుడు కూడా మీరు ఉండాలి, మీరు చూడాలి, గ్రోత్ కూడా మీరు చూసి సంతోషపడతారు అన్నందుకే నేను ఇది కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. చాలా సార్లు అడిగారు కదా, a day in my life when it is a festival. సిగ్గు నువ్వు కూడా టీవీలో వస్తావు.